హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణా కలెక్షన్స్. దిస్ ఈస్ ప్రవల్లిక. సో ఈ రోజు అయితే 9th మంత్ వచ్చేసి 25th డే అనమాట. డెలివరీ ఈడీడీ ఇచ్చిన డేట్కి ఇంకా 10 days మాత్రమే ఉందన్నమాట. సో ఇప్పుడు ముందుగానే హాస్పిటల్ బ్యాగ్ అనేది సర్దేసి పెట్టేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు నేను బ్యాగ్ అయితే సర్దుకుంటున్నాను. సో అందులో ఏమేమి పెడుతున్నాను ఏంటి అనేది మీకు కూడా షేర్ చేద్దామని ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను. సో ఇప్పుడు మీకు ఒక్కొక్కటి ఏమేమి పెట్టుకుంటున్నాను అనేది ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే మీకు బేబీ ఎసెన్షియల్స్, బేబీ కోసం ఏమేమి కావాలి అని చెప్పేసి నేనైతే మీకు చూపిస్తాను. ఇందులో కొన్ని పాతవి ఉన్నాయి, అంటే కొత్తవి తీసుకుని కొత్తవి అప్పుడే పుట్టిపోయే బేబీ కోసం తీసుకోకూడదు అంటారు. కానీ అంటే ఎక్కువ కాదు, కొన్ని 1-2 అట్లా తీసుకుని వాష్ చేసేసి పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ. సో అవి ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడైతే చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి టవల్ అనమాట. సో బేబీ కోసం ఇట్లా టవల్ అయితే తీసుకున్నాము. సో దీన్ని కూడా వాష్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను. సో ఇది వచ్చేసి బేబీ కోసం టవల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది బెడ్ ప్రొటెక్టింగ్ మ్యాట్ అనమాట. అంటే వాళ్ళు సుస్సు పోసినప్పుడు మనకి వాటర్ అనేది కిందకి తడిసిపోకుండా ఉంటుంది కదా. సో ఇవైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇది షార్ట్ కూడా అయితే పెట్టాను, మీరు ఒకసారి వెళ్ళి చూసేయండి. సో ఇంత లెంత్ ఉంటుంది ఇవి. సో ఇవి ఒక 2 అయితే పెట్టుకుంటున్నాను నేను. సో ఇది వచ్చేసి పింక్ కలరు, అలాగే ఇందులో నెక్స్ట్ బ్లూ కలర్ అయితే ఒకటి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి బేబీ వ్రాపింగ్ టవల్స్ అనమాట. అంటే పైన ఇట్లా హెడ్కి క్యాప్ కింద వచ్చేసి ఉంటుంది కదా, ఈ విధంగా. సో ఈ విధంగా వచ్చేసి ఉంటుంది కదా. ఇవి కూడా 2 అయితే తీసుకుని పెట్టుకున్నాను అనమాట. అన్నీ కూడా వాష్ చేసేసుకుని పెట్టుకుంటున్నాను ఫస్ట్ ముందుగుండానే. సో ఇందులో ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి. సో ఈ 2 కలర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి డైపర్స్ యూజ్ చేస్తాము చేయమో తెలియదు, ఎందుకైనా మంచిది ఉండాలి కదా అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాము. ఇప్పుడు చూడండి, న్యూ బేబీ అప్ టు 5 kg అని చెప్పేసి. సో ఇవి తీసుకున్నాను అనమాట, ఒకటి చిన్నది ప్యాకెట్. నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ వస్తుంది కదా మనకి బేబీ కోసం, హెడ్ క్యాప్. ఇదిగోండి, ఇది వచ్చేసి హెడ్ క్యాప్, అలాగే మిటెన్స్, సాక్స్ ఉంటాయి కదా. ఈ 2 సాక్స్లు, అలాగే ఇవి వచ్చేసి మిటెన్స్. సో ఇట్లా సెట్, ఇలాంటివి 2 sets అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది సో ఇందులో కూడా ఇది వచ్చేసి మనకి హెడ్ క్యాప్, 2 మిటెన్స్, అలాగే 2 సాక్స్లు. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏంటంటే క్లాత్ డైపర్స్ అంటారు కదా. సో అవన్నమాట. అంటే ఇవి అంత ఒత్తుగా ఏమి ఉండవు, పలుచగానే ఉంటాయి. జస్ట్ ఇవి కట్టేసి లోపల మనకి ఏమైనా క్లాత్ పెట్టుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. ప్రజెంట్ చిన్న బేబీ ఉంటుంది కాబట్టి. సో మనకి ఇప్పుడు ఇవి యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. సో ఇది కూడా నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నాను, అది కూడా మీకు షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి. సో ఇలాంటివి తీసుకున్నాను అనమాట కొన్ని. ఇందులో మనకి 10 పీసెస్ అయితే వచ్చాయి. సో ఇవన్నమాట. ఇవి కూడా ముందుగానే వాష్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను. సో మనకి బేబీ యొక్క క్లాత్ డైపర్స్ అనమాట. ఇవి అంత దలసరిగా అయితే లేవు, పలచగానే ఉన్నాయి. కాకపోతే ఇందులో మనకి మళ్ళీ క్లాత్ అనేది యూజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనకి డైపర్స్ అనేవి వాడకుండా ఇలాంటివి యూజ్ చేసుకుంటే మంచిదని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బేబీ డ్రెస్సెస్ అనమాట. ఇవన్నీ కూడా మా లియాన్స్ అండ్ లిషిక ఉన్నారు కదా, సో పిల్లలు వాళ్ళవన్నమాట, వాళ్ళ బట్టలు. సో వాళ్ళ జుబ్బాలు. సో ఇవి వాళ్ళ జుబ్బాలు అనమాట.
ఇవి కూడా తీసుకొని ముందుగానే వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. సో ఇవి వచ్చేసి మనకి బేబీ యొక్క డ్రెస్సెస్. అండ్ నెక్స్ట్ బేబీకి కావాల్సింది ఇదొకటి స్కిన్ కేర్ వైప్స్. వాళ్ళకి వెట్ వైప్స్ అనేవి తీసుకున్నాను. సో అక్కడ మనకి వాటర్ అనేది అవైలబిలిటీగా లేకపోతే కనుక ఇవి యూజ్ చేయడానికి ఉంటుంది కదా అని చెప్పేసి బేబీ కోసం జాన్సన్స్ బేబీలోనే వెట్ వైప్స్ అయితే తీసుకున్నాను. చిన్నది, ఎక్కువ కాదు, చిన్నదైతే తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి బేబీ క్యారియర్ అయితే ఒకటి కావాలి. ఎందుకంటే మనం పుట్టిన వెంటనే వాళ్ళని ఎత్తుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి. సో బేబీ క్యారియర్ అయితే ఒకటి ఉంటుంది కదా, అది ఒకటి తీసుకోవాలి. తీసుకుందామంటే మా బుడ్డోళ్ళు మా లిష్కా వాళ్ళది ఉందన్నమాట. సో అది తీసుకొస్తానన్నారని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. సో అది వచ్చిన తర్వాత అది కూడా బ్యాగ్లో అయితే యాడ్ చేసుకోవాలి. సో మీ దగ్గర పాతివి ఉంటే ఓకే, లేదంటే అప్పటికప్పుడైనా కొనుక్కోవచ్చు, అవి ఎక్కడైనా దొరికేస్తాయి కదా. సో అదొకటి నేను ఈ బ్యాగ్లో అయితే యాడ్ చేయాలన్నమాట. సో మన హాస్పిటల్ బ్యాగ్లో ఉండాల్సినవి ఇవన్నీ కూడా మనకి బేబీకి కావాల్సినవి అనమాట. సో ఇవన్నీ కూడా మనం బ్యాగ్లో అయితే సర్దేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఇవి ఓల్డ్ క్లాత్స్ అనమాట. సో ఇవి కూడా బేబీ ప్రొడక్ట్స్ దాంట్లో మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మన ఇంట్లో షాపింగ్ బ్యాగ్స్ అలాంటివన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి కదా. సో వాటిని తీసుకుని ఫస్ట్ అయితే ఈ బేబీకి సంబంధించిన వస్తువులన్నీ కూడా నేను ఇందులో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ అన్నీ కలిపి బ్యాగ్లో పెట్టేస్తే తీసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్లియర్గా తెలియదు కదా ఏంటి ఏంటి అని చెప్పేసి. సో వాట్ ఈజ్ వాట్ అని వాళ్ళకి తెలియదు కదా. సో అందుకని మదర్కి సంబంధించినవన్నీ ఒక బ్యాగ్లో, అలాగే బేబీకి సంబంధించినవన్నీ కూడా ఇట్లా ఒక బ్యాగ్లో అయితే నేను పెట్టేసి అప్పుడు బ్యాగ్లో అయితే పెడతాను అనమాట. ఫస్ట్ ఇట్లా కవర్స్ ఉంటాయి కదా షాపింగ్ బ్యాగ్స్, సో అలాంటి వాటిలో సర్దేసుకుంటున్నాను సెపరేట్గా వేటికి అవి. అలాగే పైన మీకు అంతగా తెలియదు అనుకుంటే ఏమైనా ఇక్కడ నేమ్ కూడా రాసుకోవచ్చు అనమాట, బేబీ ప్రొడక్ట్స్ అని చెప్పేసి. సో ఇవి ఓల్డ్ క్లాత్స్, ఇవి కూడా మనకి బేబీకి సంబంధించిన వస్తువులు అనమాట. సో వీటిని కూడా తీసుకెళ్ళి ఈ బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను నేను. ఎవరాళ్ళు ఎవరు అవి కూడా పెట్టుకొని ఈ బ్యాగ్ అయితే మనము పక్కన పెట్టేసుకుందాము. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మదర్కి ఏం కావాలి, ఏమేమి పెట్టుకుంటున్నాను అని చెప్పేసి అవైతే మీకు చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి నాకు అంటే మదర్కి కావాల్సిన ఎసెన్షియల్స్ ఏంటి అనేది మీకు ఇప్పుడైతే చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే 2 టవల్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో 2 టవల్స్ అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత నైటీస్ అవి ఉంటాయి కదా, సో తర్వాత నైటీస్ అయితే ఇవి పెట్టుకున్నాను. రెండు ఫీడింగ్ నైటీస్, 2 నార్మల్ అనమాట. సో నైటీస్ అలాగే అందులోకి ఇన్నర్స్ కూడా తీసుకొని పెట్టేసుకున్నాను అనమాట ముందే. ఇన్నర్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి హెడ్ మఫ్లర్ ఉంటుంది కదా. సో ఇది కూడా నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నాను మీషోలో. ఇది షార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో మీ ఎవరికైనా కావాలి అంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. సో అప్పుడు ఆ షార్ట్లో రాంగ్గా పెట్టుకున్నాను. సో ఇది ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. సో ఇది హెడ్ మఫ్లర్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇది కనుక మీకు హెవీగా ఉంటుంది, పోసేస్తుంది, వేసుకోలేము అని చెప్పేసి అనుకుంటే నార్మల్ కూడా ఒకటైతే పెట్టుకోండి. సో నేను నార్మల్ కూడా ఒకటైతే తీసుకున్నాను అన్నమాట. సో ఇదొకటి, ఇవి కూడా మనకి కావాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి సో ప్యాడ్స్ అనమాట. ఇవి నేను ఎవర్టీన్ వాళ్ళవి తీసుకున్నాను. సో ఇవి కూడా నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి మనకి 40 ప్యాడ్స్ అయితే వస్తాయి ప్యాక్లో వచ్చేసి.
సో ఇవి ప్యాడ్స్ మనకి కంపల్సరీగా కావాలి కాబట్టి ఇవైతే తీసుకున్నాను. సైజ్ వచ్చేసి XXL ఉంటుంది. సో ఇవి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ మనకి ఇందులోనే ప్యాంటీస్ కూడా ఉంటాయి కదా, అలాగే పీరియడ్ ప్యాంటీస్ కూడా కావాలి కాబట్టి ఇవి కూడా తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి డిస్పోజబుల్ పీరియడ్ ప్యాంటీస్ అనమాట. ఇవి కూడా నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ చేసి ఎలా ఉన్నాయి ఏంటని చూశాను అనమాట. సో ఇవి అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఇందులో వచ్చేసి L to XL సైజ్ అంటే మనకి సైజెస్ కూడా ఉంటాయి. అలాగే ఇందులో 10 పీసెస్ ఉంటాయి అనమాట. ప్యాకెట్కి వచ్చేసి 10 పీసెస్ అయితే ఉంటాయి. సో ఇది తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి స్లిప్పర్స్. సో ఇవి 2 pairs అయితే తీసుకున్నాను. సో ఇంట్లోకి ఒక పేరు, అలాగే హాస్పిటల్లోకి ఒక పేరు అన్నట్టు ఇవి 2 pairs అయితే తీసుకున్నాను అనమాట. ఒకటి కొంచెం కాస్ట్లీవి, ఇంకొకటి నార్మల్వి తీసుకున్నాను. అంటే మనం ఇప్పుడు బయటకి ఎక్కువ వెళ్ళాం కదా, సో మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇవి యూజ్ చేసుకొని ఇవి ఓన్లీ బయట ఉంటాయి కాబట్టి ఇవి బయట వాడుకోవడానికి అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ఇవి కొంచెం కాస్ట్ తక్కువ, అలాగే ఇంట్లో ఇంకా రెగ్యులర్గా వేసుకోవాలి కాబట్టి ఇవి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి హిమాలయాలో వెట్ వైప్స్ అయితే తీసుకున్నాను నా కోసం. అలాగే హ్యాండ్ శానిటైజర్ ఒకటి. ఇది ఇంకా బయట నుంచి అందరూ వస్తుంటారు కాబట్టి అందరు బేబీని టచ్ చేస్తారు కాబట్టి సో ఒక హ్యాండ్ వాష్ అయితే తీసుకున్నాను. అలాగే మీరు హ్యాండ్ శానిటైజర్ కూడా అవైలబుల్గా ఉంటే తీసుకోండి. అది నాకు ప్రజెంట్ నేను వెళ్ళిన షాపింగ్కి వెళ్ళినప్పుడు అయితే నాకు దొరకలేదు, అందుకని ఓన్లీ ఇది ఒకటి తీసుకున్నాను, హ్యాండ్ వాష్ ఇది. నెక్స్ట్ వచ్చేసి పారాషూట్ ఆయిల్ ఒకటి తీసుకున్నాను. మేబీ ఏమైనా యూజ్ ఉంటుందేమో అని చెప్పేసి. అంటే మేము ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూసామన్నమాట ఒక బేబీని, అప్పుడే పుట్టిన బేబీని తీసుకొచ్చి ఫుల్ ఆయిల్తో మొత్తము వైట్గా ఉంటుంది కదా, అదంతా ఇలా ఆయిల్ రాసేసి మొత్తం క్లీన్ చేస్తున్నారు అనమాట. సో దానికి ఏమైనా యూజ్ అవుతుందేమో అన్నట్టు తీసుకున్నాను పారాషూట్ ఆయిల్ అయితే ఒకటి. మీ దగ్గర ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంటే దాన్నే ప్రిఫర్ చేయండి. అది లేని వాళ్ళు ఇలాంటివైనా మనం తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఒక సోప్ ఒకటి తీసుకున్నాను. అలాగే పేస్ట్, బ్రష్, టంగ్ క్లీనర్. సో ప్రస్తుతానికి ఇవి మదర్కి కావాల్సిన ఎసెన్షియల్స్. ఇంకా చాలా ఉన్నాయిలేండి అప్పటికప్పుడు మనం పెట్టుకోవాల్సినవి. లైక్ ఫైల్స్, హాస్పిటల్ ఫైల్స్ మనం ఫస్టే పెట్టుకోవాలన్నమాట, హాస్పిటల్ ఫైల్స్. సో నా హాస్పిటల్ ఫైల్స్ వచ్చేసి పాత హాస్పిటల్వి, GMR హాస్పిటల్వి, అలాగే కొత్త హాస్పిటల్ ప్రశాంతి హాస్పిటల్, అలాగే స్కానింగ్ రిపోర్ట్, ఇవన్నీ కలిపి ఒక దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాను. అలాగే వాటర్ బాటిల్, ప్లేట్, స్పూను, వాటర్ కెటిల్, ఇంకా మనకి ఫ్లాస్క్, ఇట్లాంటివి. ఇంకా ఏం కావాలంటే మన మొబైలు, ఛార్జరు, అలాగే మన హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా, సో అందులో కార్డ్స్ అవన్నీ ఉంటాయి కదా మనీ పెట్టుకోవడానికి, సో హ్యాండ్ బ్యాగ్, ఇట్లాంటివి అన్నీ కూడా మనము పెట్టుకోవాలి. ఇవన్నీ అప్పటికప్పుడు అయితే మనం చదువుకుంటే సరిపోతుంది. సో మనం తయారవడానికి కావాల్సినవన్నీ లైక్ కూంబు, స్టిక్కర్స్. సో ఇవి వచ్చేసి ఓల్డ్ సారీస్ అనమాట. సో ఇది ఒక 2 సారీస్ తీసుకున్నాము. ఇదొక బెడ్షీటు, ఇంకొక టవలు అండ్ దుప్పట్లు. సో 2 దుప్పట్లు. ఇవన్నీ మనకి పెట్టుకోవాలి. సో ఇప్పటి వరకు మీకు చూపించిన మదర్కి కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇట్లా మళ్ళీ సపరేట్గా ఇంకో బ్యాగ్లో అయితే, షాపింగ్ బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఇంకా చెప్పాను కదా, ఇంకా అప్పటికప్పుడు యాడ్ చేసుకోవాల్సినవి చాలా ఉంటాయని చెప్పేసి. అంటే మనము అప్పుడు లైక్ మిర్రరు, మనం తయారవడానికి కావాల్సినవి, అంటే మనకు అంత ఓపిక ఉండదు అనుకోండి, అట్లీస్ట్ దూకోవడానికి అట్లా ఏమైనా బొట్టు పెట్టుకోవడానికి అలా దువ్వెన, స్టిక్కర్స్, అద్దము, ఇంకా హెయిర్ బ్యాండ్, హెయిర్ క్లిప్స్, ఇట్లాంటివన్నీ పెట్టుకోవాలి. అలాగే మనం అక్కడ తినడానికి, తాగడానికి కావాల్సినవి అనమాట. ప్లేట్, స్పూను, గ్లాసు, వాటర్ బాటిల్, కెటిల్, ఫ్లాస్క్, ఇట్లాంటివన్నీ కూడా కావాలి. అలాగే మనతో పాటు అక్కడ హాస్పిటల్లో ఉండడానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా ఒక 2 జతలు అట్లా అక్కడ ఉండడానికి వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళకి సంబంధించిన వస్తువులు అవి పెట్టుకోవాలి. మనకి హాస్పిటల్ అనేది దగ్గరగా ఉంటే ఏం పర్వాలేదు, మధ్య మధ్యలో వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తుంటారు కాబట్టి అవసరం లేదు. కొంచెం దూరం అయితే మాత్రము వాళ్ళకి సంబంధించిన వస్తువులు కూడా సర్దేసుకుని పెట్టుకుంటే ముందుగానే సరిపోతుంది.
సో, ఇలా మీకు చెప్పినట్టుగానే నేను బేబీకి సంబంధించినయన్నీ ఒక బ్యాగ్‌లో, అలాగే నాకు సంబంధించినయన్నీ ఒక బ్యాగ్‌లో పెట్టేసి, ఇప్పుడు పెద్ద బ్యాగ్‌లో అయితే పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఇంకా మనకి పైన చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయి కదా! సో, అవన్నీ కూడా ఇట్లా బ్యాగ్‌లో అయితే సర్దేసుకుంటున్నాను. ఇంకా వచ్చేసి బేబీ క్యారియర్ అని ఒకటుంది కదా! అది కూడా అయితే వచ్చిసింది. అంటే మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఉందనమాట. వదిన వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర వాళ్ళు తీసుకొచ్చేసారు. సో, అది కూడా వాష్ చేసేసుకొని నేను సెపరేట్ కవర్‌లో అయితే పెట్టేసుకున్నాను. అది ఇంక వీడియోలో అయితే చూపించలేదు. సో, మీకు ముందుగానే చెప్పాను కదా! అది కూడా మనకి కావాలని చెప్పేసి. సో, నాకు తెలిసి ఇవన్నీ నేనైతే సర్దుకొని పెట్టుకుంటున్నాను. ఇంకేమన్నా మర్చిపోతే హాస్పిటల్ అనేది మాకు కొంచెం దగ్గర, అంటే ఒక 4 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో, మళ్ళీ ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా అయితే తెప్పించుకుంటాను. సో, దూరంగా అయితే హాస్పిటల్ దూరంగా ఉంటే మాత్రం ఇంకా ఏమేమి కావాలి అనేది మీరు ఆన్‌లైన్ అదే సోషల్ మీడియాలో అయితే సెర్చ్ చేసి చూడండి ఒకసారి ఇంకా ఏమేమి కావాలని. నేను మెయిన్‌గా ఏమేమి కావాలి అలాంటి వస్తువులన్నీ అయితే పెట్టేసుకున్నాను. సో, ఇంకేమైనా లోటుపాట్లుంటే ఇంకా ఆ రోజు చూడాలి. సో, ఇది క్యూటీస్ ఈరోజు వీడియో అయితే. సో, నా హాస్పిటల్‌కి సంబంధించి ఏమేమి తీసుకెళ్ళాలి అనేది నేనైతే బ్యాగ్‌లో సర్దేసి పెట్టుకున్నాను. సో, ఇంకా బేబీ ఎప్పుడెప్పుడు బయటకొస్తదా అని వెయిట్ చేస్తూ ఉంటాను ఇక నుంచి నేనైతే. సో, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బాయ్.